వారణాసిలో పరిస్థితి ఈ విధంగా ఉంది. కాశీలో తగిన చర్యలు తీసుకుని రండి. రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినాయి. కిలోమీటర్ దూరంలో ఉన్న గంగ ఇక్కడ వరకు వచ్చేసింది. రోడ్ల మీదకి మొత్తం అన్నీ కూడా మునిగిపోయినాయి. ఇక్కడ బార్ గేట్స్ ఇక్కడ పెట్టి ఇక్కడతో బ్లాక్ చేస్తారు రోడ్ని. చూసారా, కాశీలో పరిస్థితి ఈ విధంగా ఉంది. కాలువలు కూడా అన్నీ మునిగిపోయినాయి. ఎక్కడికక్కడ చెత్త ఏర్పడింది. పిల్లలతో వచ్చేవాళ్ళు కానీ పెద్దలు కానీ తగిన చర్యలు తీసుకుని రండి. చాలా దారుణంగా ఉన్నాయి. ఈదులు కూడా మొత్తం అన్ని ఈదులు కూడా మునిగిపోయినాయి జలమయంతో. ఇది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. ఇది ఎప్పుడో తీసిన వీడియో కాదు, ఈ రోజు తీసిన వీడియోవే. हम लोग पानी से बाहर निकल जाइए, सभी लोग पानी से बाहर निकल जाइए। आप लोग कोई भी पानी में खड़ा करके सेल्फी नहीं लेगा। आगे आप लोग जा रहे हैं, गंगा जी का लगातार जलस्तर बढ़ रहा है। पानी आगे काफी गहरा हो चुका है। आप लोग पानी से बाहर निकल जाइए और सेल्फी खींचने के चक्कर में अंदर मत जाइए आप लोग। ఇది కాశీలో హస్సీ ఘాట్. ఇది 1989లో ఇంత దారుణంగా వరదలు వచ్చినాయంట. మళ్ళీ ఇవాళ ఫస్ట్ టైము ఇంత దారుణంగా రావడం. చూడండి, ఎంతో బీభత్సంగా వరదలు వచ్చేసి మొత్తం మునిగిపోయినాయి. మీరు ఎలా చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం జనాభా అంతా అక్కడ ఆపేశారు. కాశీలో వరదల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వచ్చిన వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. చూడండి, ఎక్కడో ఎక్కడో 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గంగ ఇక్కడ దాకా కూడా వచ్చేసింది. పడవలు వేసుకుని తిరుగుతున్నారు అందరూనే. ఇక్కడ మధ్యలో మ్యాన్ హోల్స్ కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకుని స్టెప్స్ వేయాలి. చూడండి, ఎక్కడో ఉన్న గంగ ఇక్కడ వరకు ఉగ్రత చూడండి ఎంత దారుణంగా ఉందో. హస్సీ ఘాట్ ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరం ఉంటుంది. చూడండి ఎంత